తమిళనాడులోని సిర్కాళి అనే ప్రదేశంలో శివపాద హృదయార్ అనే బ్రాహ్మణుడు తన 3 ఏళ్ల కుమారుడు సంబంధర్తో కలసి స్నానం చేయడానికి ఆలయ కోనేరులోకి వెళ్ళినప్పుడు బాలుడు ఒడ్డున ఒంటరిగా ఉంటాడు. కాసేపటికి అతనికి ఆకలి వేస్తుంది. అప్పుడా పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలిచాడు. బాలుడి ఆకలి పిలుపు విన్న శివపార్వతులు బాలుడి దగ్గరకు కదలివచ్చారు. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థాంక్యూ. స్వయంగా అన్నపూర్ణేశ్వరి తన జ్ఞానంతో కూడిన పాలను అనగా దివ్యజ్ఞానాన్ని ప్రసాదించే పాలను ఒక బంగారు గిన్నెలో బాలుడికి తాగించింది. ఆ పాలను సేవించిన వెంటనే బాలుడికి ఆకలి తీరడంతో పాటు అపారమైన జ్ఞానం బోధపడ్డాయి. స్నానం చేసి తిరిగి వచ్చిన తండ్రి బాలుడి నోటి చుట్టూ పాల మరకలను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో అపరిచితుల నుండి పాలు తాగాడని భావించి కోపంతో ప్రశ్నించాడు. అప్పుడు ఆ బాలుడు గుడిపైన శిలగా ఉన్న శివపార్వతీలను చూపాడు. పిల్లవాడు అబద్ధం చెబుతున్నాడు అని తండ్రి భావించి ఆ గుడిలోకి పిలుచుకుని వెళ్లి దేవుడిపిన ప్రమాణం వేయి అని చెప్పగా ఆ బాలుడు శివపార్వతుల మహిమలను వర్ణిస్తూ తన తొలి కీర్తనలు ఆలపించాడు. ఈ దివ్యమైన సంఘటనతో తిరుజ్ఞాన సంబంధర్ అనగా దివ్యజ్ఞానాన్ని పొందినవాడు నాయనార్గా కీర్తించబడ్డాడు.